అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ మా ఆదోని ప్రజలందరికీ మన ఆదోనిలో జరిగే ఇల్లీగల్ ఫైనాన్స్ వ్యవహారాల గురించి, ఆ ఎనకౌంటల గురించి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఒక యోగేష్ శివలాల్ అని ఒక వ్యక్తి గురించి మేము డీటెయిల్స్ చెప్పాలనుకున్నాం. అది ఏమంటే 2011లో మేము రియల్ ఎస్టేట్ వ్యవహారం చేసినాం. ఆ సమయంలో ఒరిజినల్ ల్యాండ్ వచ్చేసి టిఎం నల్లారెడ్డి గారి ప్రాపర్టీ. అక్కడ నుంచి సి సర్దార్ బాషా అనే వ్యక్తి తీసుకున్నారు. ఆ సి సర్దార్ బాషా తరపు నుంచి మేము తీసుకున్నాం. 20,50,000కి తీసుకున్నాం. ఆ సమయంలో 4 లక్షలు మేము అడ్వాన్స్ ఇచ్చి మిగతా 16 లక్షలకి టైం తీసుకున్నాను. ఆ రిజిస్ట్రేషన్ టైం సమయంలో మాకు కొంచెం 7 లక్షల అవసరం ఉండేది. మేము ఒక బ్రోకర్ని అప్రోచ్ అయితే ఆయన వచ్చేసి సురేష్ శివలాల్ అని వ్యక్తి ఫైనాన్సర్ ఇస్తారు, ఆయన దగ్గర పోయి కలవండి అని ఆయన ఇప్పించినారు మాకి. ఆయన ఏం కండిషన్ పెట్టినారంటే 7 లక్షలకి 3 రూపాయల లెక్క వడ్డీ, ప్రతి నెల 21,000 వడ్డీ కట్టాలా, ప్లస్ సెక్యూరిటీగా ఆ ప్రాపర్టీ వచ్చేసి మా పేరు మీద చేయాలన్నారు. మేము ఆయన పెద్ద మనిషి, ఊరికి మాట మీద నిలబడే మనిషి అని మేము ఆయనకి నమ్మి ఆయన ప్రాపర్టీ ఆయన పేరు మీద చేసినాం. చేసిన తర్వాత ప్రతి నెల 21,000 ఆయన కొడుకు యోగేష్ అని ఆయనకి బై హ్యాండ్ క్యాష్గా ఇచ్చినాం. ఆయన వచ్చేసి ఎటువంటి రిసిప్ట్ ఇవ్వలేదు, ఎటువంటి బుక్ మీద ఎంట్రీ చేసి ఇవ్వలేదు. మాకి ఊకే తీసుకున్నారు, రాసిస్తున్నారు. 1 సంవత్సరం తర్వాత ఆయనకి మనకి కొంచెం ఇది అయింది. మేము అమ్మేయకపోతే అతను ప్రాపర్టీ అమ్మేకెళ్ళినట్లా చేసినాడు. ఆ తర్వాత వాళ్ళ ఫాదరే మా దగ్గర వచ్చి, ఏమప్పా నువ్వు వడ్డీ కట్టడం లేదు ఎట్లా అంటే, మీ కొడుకు ఇట్లా చేసినారంటే, సరేలే అతని గురించి ఇవ్వద్దు, నాకే డబ్బులు ఇవ్వమంటే మేము నెల 21,000 రూపాయలు బై క్యాష్ ఆయనకు కూడా ఇచ్చినాను. ఆయన కూడా ఏం మాకు రిసిప్ట్ ఇవ్వలేదు, బుక్లో ఏం రాసి లేదు. అది అట్లే కరెక్ట్ కరోనా దాకా మేము ఇచ్చినాం. 2020 దాకా ప్రతి నెల 21,000 కట్టినాం. అది అయిన తర్వాత మేము కొంచెం వ్యాపారాలు లాస్ అయ్యి కట్టలేదు. ఇప్పుడు 4-5 ఇయర్స్ తర్వాత 2024లో ఆయన పెద్ద మనిషికి మేము అప్రోచ్ అయినాం. ఏం సార్ మా ల్యాండ్ గురించి ఎట్లా అంటే, ఆయన ఏం చెప్పినారు, ఆ ల్యాండ్ మేమే పెట్టుకుంటాం, నీకు ఒక 30 లక్షలు ఇస్తామని చెప్పినాడు ఆయన. ఎప్పుడు డిసెంబర్ 27, 28 తారీఖుకి చెప్పినారు ఆయన. ఆయన చెప్తే మేము అంతా లేదు సార్, ఒక 40 లక్షల దాకా ఇవ్వండి అని చెప్పినాను. లేదు అంటే లాస్ట్కి 35కి కుదిరింది. అది ఆయన ఏమన్నారు, ఏప్రిల్ 20 తారీఖుకి అట్లా నేను డబ్బులు ఇస్తాను, నువ్వు తీసుకుని పో అని చెప్పినాడు ఆయన. అన్ఎక్స్పెక్టెడ్లీ ఆయన వచ్చేసి జనవరి 15-16 తారీఖుకి ఏమో చనిపోయినారు. ఒక 2 నెలలు మేము అయిన తర్వాత ఆయన కొడుకు యోగేష్ అనే వ్యక్తికి కలవడం జరిగింది. ఆయనకి ఫోన్ చేసినాం. ఆయన ఫోన్ చేస్తే ఏం చెప్పినారంటే, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర డబ్బులు ఇచ్చేకి లేదు, నువ్వే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మేము లెక్క చేస్తే 66 నెలలు వడ్డీ కట్టాలా, 21,000 లెక్క అంటే 13 లక్షల వడ్డీ అవుతుంది, ప్లస్ ప్రిన్సిపలబుల్ 7 లక్షలు, అంటే మొత్తం 20 లక్షలు మేము రెడీ చేసుకుని ఆయన దగ్గర పోయినాం. తీసుకోపా, నీ డబ్బు తీసుకో, మా ల్యాండ్ మాకు రిజిస్టర్ చేసి ఇవ్వమని చెప్పినాం. ఆయన ఏమన్నాడంటే, లెక్క చేసి 5 ఇయర్స్కి దాదాపు 60 లక్షలు వడ్డీ అవుతుంది, 60 లక్షలు వడ్డీ కట్టు, నాకు నేను నీ ప్రాపర్టీ నీకు ఇస్తానన్నాడు ఆయన. మేము ఆశ్చర్యంగా అయిపోయినాం. మేము ఏమప్పా నువ్వు ఏ విధంగా మాట్లాడతావు, ఏ విధంగా అంత వడ్డీ అడుగుతావంటే, ఆయన మా లెక్క ప్రకారం అట్లే అవుతుంది, నీ లెక్క ఏముంది మాకు రాసి మేము కూడా పోయి మా పెద్దోళ్ళకి చూపిస్తాము, ఆయన సమీక్షంలో పెడతాము. అది అంటే అవన్నీ అడగరాదరా, ఈ ప్రాపర్టీ నాదే, ఏం ఇచ్చేయలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోకు అన్నాడు మాకి. అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తే అతని వెనకాల ఒక ఆధునిక్ చెందిన బీజేపీ ప్రముఖ నాయకుడు అతని వెంట ఉన్నాడు, ప్లస్ ఆయన వెనక ఒక గవర్నమెంట్ అధికారి కూడా వెనక ఉన్నారు. మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళిద్దరికి వచ్చేసి ఆదోని ఎమ్మెల్యే ఆశీర్వాదం ఉండదు, అందుకే ఆయన అంత ఆ విధంగా చెప్తున్నాడు. మళ్ళీ మేము ఆయనకి 2-3 సార్లు కలిసినాం. తీసుకోపా, మా లెక్క ప్రకారం 20 లక్షలు అవుతుంది, నీ డబ్బు నువ్వు తీసుకో, మా ల్యాండ్ మాకు ఇయ్యి అన్నాం. ఆయన ఏం పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు. ఈ విధంగా జరుగుతుంది. మేము ఏం చెప్తున్నామంటే, నాకి యోగేష్ పైన కానీ, వాళ్ళ ఫ్యామిలీకైనా కానీ, వాళ్ళ కమ్యూనిటీ పైన కానీ ఎటువంటి శత్రుత్వం లేదు. మాకి బిజినెస్ ప్రకారమే. నేను ఇప్పుడే చెప్తున్నాను, నీ ఏముంది 20 లక్షలు తీసుకో, మా ప్రాపర్టీ మాకి ఇయ్యి, అంతే మా డిమాండ్. లేకపోతే మేము ఏం చర్యలో మేము చేసుకుంటాం. ఆయనే చెప్తున్నాడు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు మాకి. మేము ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చకపోతే ఆ గవర్నమెంట్ అధికారి వస్తుంది పేరు, ఆయన ప్రజానిధి పార్టీకి చెందిన నాయకుడి పైన అవుతుంది. వాళ్ళకి ఏమన్నా యోగేష్, ఇప్పుడు నేను అడిగేది నీ ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ. నీకు ఇచ్చే డబ్బులు మేము ఇచ్చేకి రెడీ ఉన్నాం.
ఈరోజు శుక్రవారం, సోమవారమే డబ్బులు ఇమ్మంటే మేము కట్టేకి రెడీ ఉన్నాం. ఒకవేళ నువ్వు మా సంప్రదించుకున్నట్ల మా ప్రాపర్టీ మాకు ఇవ్వలేకపోతే మేము హయ్యర్ లెవెల్ దాకా పోయేకి సిద్ధంగా ఉన్నాం. మేము పోయినామంటే నీ ఎంట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు చూడు. దానికి కారణం నువ్వే. ఇంకొక విషయం ఏమంటే 40 years బ్యాక్ సురేష్ శివలాల్ అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి ఆధునిక్ వచ్చినారు. ఆయన వచ్చినప్పుడు వసంత్ టాకీస్, ప్రభాకర్ టాకీస్ లో బ్రాక్ లో టికెట్లు అమ్ముతుండే. విత్ ఇన్ 40 years లో దాదాపు వాళ్ళది 200 కోట్ల ప్రాపర్టీలు ఉన్నాయి. ఆ విషయం కూడా బయట వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను నీకు, మా ప్రాపర్టీ మాకు ఇచ్చేసి నీ అమౌంట్ నువ్వు తీసుకో. 20 లక్షలు మేము వడ్డీ తగ్గడం లేదు, ఏం లేదు. మా న్యాయం ఉండేది అడుగుతున్నాం నీకు, అంతవరకే. ఇప్పుడు మీ నాయన మాట ప్రకారం మేము 3 రూపాయలు వడ్డీ లెక్కనే ఇస్తున్నాను. 7 లక్షల రూపాయలు ప్లస్ ప్రాపర్టీ సేల్ డీడ్ చేసి బజార్లో 1 రూపాయిన్నరకి దొరుకుతుంది. అయినా కూడా మేము నీకు వడ్డీకి 1 రూపాయి తగ్గడం లేదు. నీ ఎంత అయితే అంతా ఇస్తామని అంటున్నాం. నువ్వు దయచేసి మా ప్రాపర్టీ మాకిచ్చి నీ అమౌంట్ నువ్వు తీసుకో, లేకుంటే వేరే పరిణామాలు వేరేది ఉంటాయి. దానికి కారణం నువ్వే అని నేను చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మొహమ్మద్ నూర్, కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఆదోని. అందరికీ నమస్కారం. పోయిన వారం మా బహుజన్ టీవీ ప్రేక్షకులకు ఒక మెసేజ్ ఇచ్చినాం. ఇల్లీగల్ ఫైనాన్స్